జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక పార్టీకి పోయినావు, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు, చిల్లు కొడుతున్నావు. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇప్పుడు దీని గురించి ఎవరికైనా చెప్పాలి అనిపిస్తుంది. జాతరత్నం సినిమాలు ఉంటుంది కదా, నవీన్ పోలి శెట్టిది, తాజ్ బంజారాలో కూర్చొని ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అంటాడు. ఎందుకు అంటే ఫోన్ చేసి నేను తాజ్ బంజారాలో మళ్ళీ చేస్తా పెట్టే అని చెప్పనీకి. సో అట్లా మనకు కూడా అనిపిస్తుంటుంది. చాలామందికి ఇట్లా ఉంటాయి కదా ఇంట్రెస్ట్. అట్లా ఉన్నప్పుడు వాట్సాప్ పెడతారు గ్రూప్లో, ఫోటో పెట్టేసి ఈడున్నా అని చెప్పనీకి. ఫర్ సపోజ్ నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఫోటో దిగి నీ స్కూల్ వాట్సాప్ గ్రూప్, కాలేజో, నీ సమ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో పెట్టినావు. చాలామంది ఉంటారు దాంట్లో, నువ్వు దాంట్లో పెట్టినావు నేను ఈడు ఉన్నా అని చెప్పుకోనికి. కొన్ని డేస్ తర్వాత నువ్వు పెట్టిన ఫోటోలో నువ్వు క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తి, నువ్వు అతనితో పట్టుకొని దిగిన ఫోటోలో ఉన్న వ్యక్తి అతను ఏదైనా క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు అనుకో. అప్పుడు చాలామంది అప్పటి వరకు ఆ ఫోటోలు నువ్వు పెట్టినప్పుడు కూడా రియాక్ట్ కన్న వాళ్ళు కూడా అప్పుడు వచ్చి రియాక్ట్ అవుతారు. ఏంటంటే అరే అతను నీకెట్లా తెలుసు, అతని మీద నువ్వు మంచిగా భుజం మీద చేసి మంచిగా నవ్వుకుంటా ఫోటో దిగినావు, సో అతను నీకు ఎప్పటి నుంచి తెలుసు అంటారు. ఫుల్ డౌట్లు రేజ్ చేస్తారు, క్యూరియాసిటీగా ఉంటారు, సస్పిషన్ వస్తుంది. నీకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అతన్ని నువ్వు ఇంతకుముందు అసలు కలిసి ఉండకపోవచ్చు, లేదా ఇంతకుముందే కలిసిన ఈ క్రిమినల్ యాక్టివిటీ అనేది అతను తర్వాత చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఇమాజిన్ చేసుకోమంటున్నా కాబట్టి ఆ క్రిమినల్ యాక్టివిటీ ఏంటి అన్నది కూడా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఏదైనా కానివ్వండి, సమ్ ఎక్స్ ఆర్ వై క్రిమినల్ యాక్టివిటీ ఏదో చేశాడు, అది మీతో ఫోటో దిగిన తర్వాత చేసి ఉండొచ్చు, లేదా ముందే చేసి ఉండొచ్చు, బట్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ అదంతా పక్కన పెట్టేస్తే నీకు కొంచెం అన్ప్లెజెంట్గా ఉంటుంది. జనాలందరూ నేను అడగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే అనవసరంగా తిన్నారా అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెట్టేసి ఇంకో న్యూస్ గురించి మాట్లాడదాం మనం. ఆ న్యూస్ ఏంటంటే బిల్ గేట్స్ ఈజ్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ వాజ్ ఇన్ ఇండియా. బిల్ గేట్స్ ఇండియాకి విజిట్కి వచ్చాడు. యాక్చువల్లీ అతను వచ్చిన పర్పస్ ఏంటంటే ఏఐ సమ్మిట్ జరుగుతుంది ఇండియాలో, దానికోసం వచ్చాడు. అండ్ దాంట్లో భాగంగానే దానికంటే కొంచెం ముందుగానే అమరావతి ఆంధ్రప్రదేశ్కి కూడా విజిట్ చేశాడు. అక్కడికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్ గారు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఘన స్వాగతం పలికారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కొన్ని ఈవెంట్స్లో కూడా పాల్గొన్నాడు బిల్ గేట్స్. ఆ ఈవెంట్స్లో పాల్గొని కొన్ని మళ్ళీ ఇంకొక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఉమెన్ ఫార్మర్స్తో పునుగులు తినిపించారు బిల్ గేట్స్కి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాపులర్ స్నాక్ ఉంటుంది కదా, దాన్ని తినిపించారు పునుగుల్ని. ఆయన చిన్న మంచిగా చట్నీలో నంచుకొని ఒక పునుగు తిన్నాడు. పునుగులు కాదు, పునుగు తిన్నాడు, అంతే. అదంతా అయిపోయింది. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దీంతో పాటు బిల్ గేట్స్ ఇంకొక విషయంలో వార్తల్లో ఉన్నాడు. అదేంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. మీరు గత 2 వారాలు 3 వారాల నుంచి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చాలా వార్తలు మీరు చూసే ఉంటారు. కొంతమందికి బాగా లోతుగా తెలిసి ఉంటుంది, కొంతమందికి జస్ట్ బేసిక్గా తెలిసి ఉంటుంది, కొంతమందికి జస్ట్ పేరు ఒకటే తెలిసి ఉంటుంది. సో బేసికలీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటో కొంచెం బ్రీఫ్గా చెప్పాలి అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అని అమెరికాలో ఒక ఫైనాన్షియర్, ఈజ్ ఆల్సో ఎ సెక్షువల్ అబ్యూజర్, ఒక కన్విక్టెడ్ క్రిమినల్. అతను 2008లోనే ఈ కేసుల మీద అరెస్ట్ అయ్యాడు. ఏంటంటే ఒక ఐలాండ్ నడిపేవాడు, దాంట్లో ఈ సెక్షువల్ అబ్యూజ్ ట్రాఫికింగ్ రింగ్ నడిపేవాడు, అండ్ పవర్ఫుల్ పీపుల్తో చాలా క్లోజ్గా ప్రాక్సిమిటీతో ఉండేవాడు. అండ్ హీ వాజ్ ఆల్సో ఏ పవర్ బ్రోకర్, ఫిక్సర్ అండ్ కనెక్టర్. అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ పీపుల్ని ఇంకో ఇంపార్టెంట్ పీపుల్ని కలవడానికి ఒక మీడియేటర్లో, ఒక పవర్ బ్రోకర్లా పనిచేసేవాడు. పెద్ద పెద్ద బిగ్ విగ్స్తో పనిచేసేవాడు. ఇట్ ఇంక్లూడ్స్ పాలిటిక్స్, కార్పొరేట్, మీడియా, అకాడమియా, మొత్తం అన్ని రంగాల్లో పెద్ద పెద్ద పీపుల్తో కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒకరితో ఇంకొకరితో మీట్ అవ్వడానికి అతను హెల్ప్ చేసేవాడు. సో హీ వాజ్ బేసికలీ పవర్ బ్రోకర్, బట్ హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ కన్విక్టెడ్ క్రిమినల్. ఒక సెక్షువల్ అబ్యూస్తో చాలా కంప్లైంట్స్ వచ్చాయి, చాలామంది విక్టిమ్స్ బయటకు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ హీ అగ్రీడ్. 2008లో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతను 13 నెలలు జైల్లో ఉన్నాడు. బట్ బికాస్ హీ అగ్రీడ్, అతను ఒప్పుకున్నందువలన కొంచెం ప్రిజెంట్ టైం తక్కువ చేసి 13 నెలలను వదిలేసి 2009లో అతను వదిలేశారు. సో బేసికలీ జెఫ్రీ ఎప్స్టీన్ ఇది. బట్ ఇతని మీద కలెక్షన్లో ఎవిడెన్స్లో భాగంగా కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. దాన్ని ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు. ఏంటంటే డాక్యుమెంట్స్, కోర్ట్ జడ్జ్మెంట్స్, ఈమెయిల్స్, వీడియోస్ అన్నీ అనమాట. పవర్ఫుల్ పీపుల్తో అతనుకున్న క్లోజ్నెస్, అతనితో జరిగిన ఈమెయిల్ ఎక్స్చేంజెస్ లేదా మీటింగ్స్, వీటన్నిటి గురించి ఒక 6 మిలియన్ పేజెస్ ఫైల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఉన్నాయి, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర. బట్ దాంట్లో నుంచి ఒక 3 మిలియన్ పేజెస్ అంటే 30 లక్షల పేజెస్ని పబ్లిక్ చేశారు. దాంట్లో కొన్ని రిడాక్ట్ చేశారు, అంటే కొన్ని తీసేశారు. కొంతమంది ఏమంటారంటే విక్టిమ్స్ పేర్లను తొలగించడానికి కొన్ని రిడాక్ట్ చేశారంటారు, కొంతమంది పవర్ఫుల్ పీపుల్ని ఎస్కేప్ చేయించడానికి కొన్ని రిడాక్ట్ చేయించారు అంటారు. సో బేసికలీ ఇట్ ఈస్ 3 మిలియన్ పేజెస్ని పబ్లిక్ చేశారు. దీంట్లో బిల్ గేట్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అంటే బిల్ గేట్స్ కూడా ఎప్స్టీన్తో ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఈమెయిల్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, కాన్వర్సేషన్స్ జరిగినాయి అని చెప్పేసి దాంట్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను బిల్ గేట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అన్నదానికి మీకు క్లారిటీ వచ్చింది. అయితే బట్ బిల్ గేట్స్ మీద అలిగేషన్స్ ఏమున్నాయి అన్నదాని గురించి ఒక బ్రీఫ్గా చెప్పుకున్నట్టయితే ఇట్ రేంజ్ ఫ్రమ్ చాలా ఉన్నాయన్నమాట. అదేంటంటే మ్యారీడ్ ఉమెన్తో
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టడానికి అతన్ని సహాయం కోరాడని, అండ్ రష్యన్ ఉమెన్స్తో సెక్షువల్ ఎన్కౌంటర్స్ చేసి అతనికి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎన్కౌంటర్ అవుతే దాన్ని ట్రీట్ చేసుకోవడానికి కొన్ని మెడికేషన్స్ గురించి అతన్ని అడిగాడని, ప్లస్ ఇంకా మోర్ ట్రబ్లింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మెడికేషన్ని వాళ్ళ వైఫ్, అంటే హిస్ నౌ ఎక్స్ వైఫ్ మెలిండా ఫ్రెంచ్ గేట్స్, తనకి కూడా తన నాలెడ్జ్, తనకి కన్సెంట్ లేకుండా ఆ మెడిసిన్స్ని తనకు అడ్మినిస్టర్ చేయడం చూశాడని ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో మనకు బయటపడుతుంది. ఎప్స్టీన్ వేరే వాళ్ళతో చెప్తున్నాడు ఈ విషయాలు. అండ్ బిల్ గేట్స్తో కూడా అతను ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు బిల్ గేట్స్కి దీని గురించి చెప్తే ఏమంటాడంటే, ఐ రిగ్రెట్ ఎవ్రీ మూమెంట్ ఐ స్పెంట్ విత్ ఎప్స్టీన్ అంటాడు. బట్ ఇవన్నీ తప్పు, ఇవన్నీ అన్ని అబద్ధాలు అంటాడు. బట్ ఇట్ ఈస్ బేసికలీ ఎవడో పుట్టించిన రూమర్స్, స్పెక్యులేషన్స్ కాదు. అఫీషియల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసిన ఫైల్స్లో ఉన్నవి కాబట్టి ఇవి తప్పు అనడానికి లేవు. బట్ ఇలాంటి బిల్ గేట్స్ ఇండియాకు వస్తే ఏఐ సమ్మిట్కి వస్తున్నాడు అన్నప్పుడు చాలామంది చాలా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే అరే ఇట్లాంటి ఎప్స్టీన్ ఫైల్స్లో ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఫిగర్ని మనం ఎందుకు పిలుచుకొని ఇట్లాంటి విషయాలు నార్మలైజ్ చేయాలి అని చెప్పి చాలామంది ఖండించారు. బట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం మేము పట్టట్లే. దే ఆర్ నాట్ డీలింగ్ ది ఎప్స్టీన్ ఫైల్స్ కాంట్రవర్సీ విత్ ద సీరియస్నెస్ దట్ ఈస్ డిజర్వ్స్. దీంట్లో చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఇంకా మన చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటారా, 1997లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బిల్ గేట్స్ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి 29 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కొడతానే ఉన్నాడు డప్పు బిల్ గేట్స్ విజిట్ గురించి. ఇప్పటికీ బిల్ గేట్స్ మా దగ్గరకు వచ్చాడు, నేను బిల్ గేట్స్ని తీసుకొచ్చా, మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చా, ఇది అది అని చెప్పి 29 ఏళ్ళు అయినా డప్పు కొడతానే ఉన్నాడు. బట్ ఇప్పుడు కొత్త పోరాగాళ్ళకి అది తెలియదు కదా, ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొడుతుంది కదా. అందుకని ఇప్పుడు ఇంకోసారి కొత్తగా పట్టుకొచ్చినాం అనుకో, ఇంకో 30 ఏళ్ళు నడిపించవచ్చు అని చెప్పి అనుకున్నాడేమో. ఇండియాకి వస్తున్నాడు అన్నప్పుడు అమరావతికి కూడా రప్పించుకున్నాడు బిల్ గేట్స్ని. బట్ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కొంచెం జనాలు పడ్డారు చంద్రబాబు నాయుడు ట్రాప్లో. ఇప్పుడు ఇట్ ఎవోక్డ్ సమ్ మిక్స్డ్ రెస్పాన్సెస్. అఫ్కోర్స్ కొంతమంది బ్యాచ్ ఉంటారు చంద్రబాబు నాయుడిని బిలీవ్ చేసే ఈకో సిస్టమ్, వాళ్ళందరూ చాలా బాగా వాట్సాప్లో షేర్ చేసుకొని, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఇందాక ఫస్ట్ చెప్పిన వాట్సాప్ స్టోరీలో నువ్వు ఫోటో పెట్టినప్పుడు రియాక్ట్ కారు, కానీ ఆ ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి క్రిమినల్ యాక్టివిటీలో పట్టుబడ్డాడు అన్నప్పుడు వచ్చి నీకు ఎలా తెలుసు, నీకే అతనే తెలుసు, అతని గురించి నీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతారే. ఇలాంటి బ్యాచే వీళ్ళు. బట్ ఈ బ్యాచ్ బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు దాన్ని పబ్లిసిటీకి వాడుకుంటారు. మా వాడు చూసావా బిల్ గేట్స్తో కలుస్తాడు, బిల్ గేట్స్తో కూర్చుంటాడు, ఇది అది అని చెప్పి ఫుల్ హంగామా మొత్తం పిఆర్ చేసుకుంటారు. సేమ్ పీపుల్, నువ్వు ఒక జస్ట్ ఫోటోలో కనిపిస్తే నేను క్వశ్చన్ చేసిన వాళ్ళే వీళ్ళు. సో ఇలా చంద్రబాబు నాయుడు ఇంకా కాకపోతే ఈసారి మిక్స్డ్ రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఇలాంటి ఈకో సిస్టమ్తో పాటు ఇలా ఎప్స్టీన్ ఫైల్స్లో దొరికిన వాడిని ఇలా మీరు నార్మలైజ్ చేస్తున్నారు తీసుకొచ్చి అని చెప్పి చాలా ఏఐ సమ్మిట్కి ఎందుకు పిలిచారు, అమరావతికి ఎందుకు పిలిచారు, మన సెంట్రల్ డేటాబేస్లో అవన్నీ ఎందుకు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ వ్యతిరేకత కారణం ఓన్లీ ఎప్స్టీన్ ఫైల్సే కాదు. బిల్ గేట్స్ రీసెంట్లీ చేసిన కామెంట్స్ కూడా. అదేంటంటే ఒక పాడ్కాస్ట్లో ఏం చెప్పాడంటే, ఒక 1 year ముందు అనుకుంటా, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఇండియా ఈజ్ అ ల్యాబొరేటరీ టు ట్రై న్యూ థింగ్స్ అన్నాడు. అంటే ఇండియా అనేది ఒక పరిశోధనశాల అయిపోయిందనమాట బిల్ గేట్స్కి, కొత్త కొత్త విషయాలు ట్రై చేయడానికి. ఎందుకంటే మనం ర్యాట్స్ కదా, ఫస్ట్ మన మీద ట్రై చేసి బాగుందా లేదా, ఏమైనా అవుతున్నాయా లేదా తెలుసుకొని, సరే అంత బాగానే ఉందంటే ప్రపంచంలో అందరికీ అవే పెట్టడానికి. అంటే మనం అంత ఎలుకల్లాగా ర్యాట్స్ లాగా కనిపిస్తున్నాం బిల్ గేట్స్కి. సో దీని మీద కూడా బిల్ గేట్స్ పట్ల వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు మనకు అనిపించవలసి ఏంటంటే, బిల్ గేట్స్ ఇమేజ్ అనేది ఒకప్పుడు ఉన్నంత క్లీన్గా లేదు. ఇట్ ఈస్ టెయింటెడ్ డ్యూ టు మల్టిపుల్ అలిగేషన్స్ అండ్ మల్టిపుల్ థింగ్స్. అలాంటప్పుడు మన వాళ్ళకి పిలవాల్సిన అవసరం ఉంది. బిల్ గేట్స్ వల్ల మనకి ఇప్పుడు వీళ్ళకి పెద్ద ఒరిగేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఏ తెల్లతోలు ఈ గేట్స్ కాకుండా ఏ డోర్సో వాల్స్నో ఎవరన్నా పిలిచినా కూడా, మనం కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్ళని పిలిచినా కూడా వీళ్ళకి ఇదే పిఆర్ జరుగుతుంది. కానీ బిల్ గేట్స్నే ఎందుకు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అంటున్నా పట్టించుకోవట్లేదు అంటే, ఈ ఇండిఫరెన్స్ పట్ల, అంటే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అవుతున్నా దాని గురించి సైలెన్స్గా ఉండి పట్టించుకోకపోవడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ కారణం గురించి మాట్లాడే ముందు ఐ నీడ్ టు ఇంట్రడ్యూస్ యూ టు 2 న్యూ క్యారెక్టర్స్. ఒకరేమో అనిల్ అంబానీ, మన ఇండస్ట్రియలిస్టు, మనకు తెలిసిందే. ఇంకొకరేమో మిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, ఈజ్ యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, కరెంట్ యూనియన్ మినిస్టర్. వీళ్ళిద్దరి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఎందుకు అంటే ఫస్ట్ హర్దీప్ సింగ్ పూరి గురించి మాట్లాడదాం. హర్దీప్ సింగ్ పూరి ఫీచర్డ్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్ మల్టిపుల్ టైమ్స్. అతను ఒక 62 మెయిల్ ఎక్స్చేంజెస్ అయినాయి ఎప్స్టీన్తో. అంటే 32 పూరి ఎప్స్టీన్కి పంపితే 30 ఏమో ఎప్స్టీన్ పూరికి పంపాడు. అండ్ దే మెట్ సెవరల్ టైమ్స్, చాలాసార్లు కలిశారు. ఇప్పుడు దీని గురించి హర్దీప్ పూరిని అడిగితే ఏమంటాడంటే, నాకు అతను క్రిమినల్ అని తెలియదు అంటాడు. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ
బిగ్గెస్ట్ లై ఎవరు, ఎందుకంటే అతను కలిసింది 2014 తర్వాత. అతను 2008లోనే హీ వాజ్ కన్విక్టెడ్ క్రిమినల్, హీ వాజ్ ఎ కన్విక్టెడ్ సెక్షువల్ అసాల్టర్, ఈజ్ అ కన్విక్టెడ్ పెడోఫైల్ అండ్ రేపిస్ట్ 2008లోనే. అండ్ దిస్ వాస్ ద ఫ్రంట్ పేజ్ న్యూస్ ఇన్ ద US బ్యాక్ దెన్. అండ్ హర్దీప్ సింగ్ పూరి అప్పుడు ఎక్కడ ఉండేవాడు తెలుసా? న్యూయార్క్లో ఉండేవాడు. హీ వాస్ పోస్టెడ్ యాజ్ అ డిప్లొమాట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఒక యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఒక డిప్లొమాట్కి 2008లో యుఎస్లో జరిగిన అతిపెద్ద ఇట్లాంటి కేసు గురించి, ఇంత ఫ్రంట్ పేజ్ న్యూస్ గురించి తెలియదంటే దానికి మించిన పశ్చాబద్ధం ఇంకోటి ఉండదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. రెండోది ఏంటంటే హర్దీప్ సింగ్ పూరి మాట్లాడే ఈ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎలా ఉంటుందంటే, సింపుల్గా చెప్పాలంటే ఎట్లుంటుందంటే, he calls Jeffrey Epstein's island as exotic island, and also in one of the mail he signs off, అంటే మెయిల్లో ఎండింగ్లో ఏం చెప్తాడంటే హ్యావ్ ఫన్, నాట్ దట్ యూ నీడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మీ అని. అంటే హ్యావ్ ఫన్, దానికి ఏదో నేను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు చేసేది ఇదే కదా అన్నట్టు. సి ఎగ్జాటిక్ ఐలాండ్, హ్యావ్ ఫన్, నాట్ దట్ యూ నీడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మీ, ఇవన్నీ ఏదో ప్రొఫెషనల్ అక్వైంటెన్స్లో మాట్లాడుతున్నట్టు ఉండదు. ఇవన్నీ ఏం చెప్తాయంటే నీకు ఒక గ్రేట్ డిగ్రీ ఆఫ్ కమరాడరీ ఉంది, అతనితో నీకు బాగా పరిచయం ఉంది, అండ్ అతను చేసే రెప్యుటేషను, అతనికి ఉన్న లైఫ్ స్టైల్, అతను చేసే చర్యలన్నీ నీకు తెలిసినట్టే ఉంటాయి. జెఫ్రీ ఎప్స్టైన్స్ ఐలాండ్ ఈజ్ కాల్డ్ పెడో ఐలాండ్, అంటే చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేయడానికి ట్రాఫికింగ్ చేసే ఒక ఐలాండ్ లాగా పేరుంది. అలాంటి ఐలాండ్ నువ్వు ఎగ్జాటిక్ ఐలాండ్ అంటున్నావు, అంటే యూ నో దాట్ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకొకటి హ్యావ్ ఫన్, నాట్ దట్ యూ నీడ్ ఎంకరేజ్మెంట్, అంటే అండర్ కరెంట్గా అతను చెప్పేది ఏంటంటే ఇవన్నిటికీ నీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేసేది ఇదే కన్నా అన్నట్టు. సి ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ టు సే దట్ హర్దీప్ సింగ్ పూరి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రిమినల్ యాక్టివిటీస్ ఆఫ్ ఎప్స్టీన్, బట్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా కలవడం, చేస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా అతన్ని నార్మలైజ్ చేయడం అన్నది అతిపెద్ద నేరం. సో అది మోరల్ ఫెయిల్యూర్. లీగల్గా అతని మీద ఏం చేయలేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ మోరల్ ఫెయిల్యూర్. అండ్ ఇంకా ఒకటి క్లియర్గా చెప్పాలి అంటే హర్దీప్ పూరి ఇంకా ఒక డిఫెన్స్ ఏమిస్తాడంటే, ఐ వాస్ పిచింగ్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ, నేను డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతున్నా అంటే, అసలు డిజిటల్ ఇండియా గురించి, గ్రోత్ స్టోరీ గురించి పిచ్ చేయడానికి ఒక ప్రైవేట్ ఇండివిజువల్ నువ్వెవరు? సో నువ్వు అదే ఇయర్లో బీజేపీలో జాయిన్ అయ్యావు, అది వేరే విషయం. బట్ నువ్వు 2014లో జరిగిన ఎక్స్చేంజెస్లో చెప్పిన విషయాలు ఇవి. జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరు? అసలు మన ఇండియన్ గ్రోత్ స్టోరీ గురించి, డిజిటల్ ఒక కన్విక్టెడ్ క్రిమినల్కి నువ్వు ఇవన్నీ చెప్పి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఈజ్ హీ డొనాల్డ్ ట్రంప్ ఆర్ ఈజ్ హీ బెర్నీ శాండర్స్ ఆర్ ఈజ్ హీ బారాక్ ఒబామా? వాళ్ళకి పిచ్ చేస్తున్నట్టు చెప్తున్నావు ఒక కన్విక్టెడ్ రేపిస్ట్ని. సో వీటన్నిటిని చూస్తే ఏమర్థమైందంటే ఇదంతా ఉంది. చాలా వరల్డ్లో చాలామంది ప్రామినెంట్ ఫిగర్స్, లీడర్స్, కార్పొరేట్లో, మీడియాలో వాళ్ళందరూ కూడా ఎప్స్టైన్ ఫైల్స్లో ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ రిజైనింగ్, దే హ్యావ్ బీన్ సాక్డ్, వాళ్ళని తీసేస్తున్నారు అండ్ దే ఆర్ అపాలజైజింగ్. బట్ ఇండియాలో మాత్రం అపాలజీ చేయకపోగా, రిజైన్ చేయకపోగా, సరే నేను రిజైన్ చేయమని కూడా అనట్లేదు, అట్లీస్ట్ అక్నాలెడ్జ్ ఇట్. సో నా వల్ల ఇట్లా జడ్జ్మెంట్ ఎర్రర్ జరిగింది, జడ్జ్మెంట్ ఎర్రర్ కాదు, మీకు తెలిసే చేశారు, బట్ ఇట్స్ ఓకే, జడ్జ్మెంట్ ఎర్రర్ జరిగిందని చెప్పండి, అపాలజైజ్ చేయండి, రిజైన్ ఏం చేయమనట్లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ అసర్షన్ దట్ మీరు రాంగ్ థింగ్స్లో పాల్గొన్నారు అని, జస్ట్ దట్ మీకు తెలిసినా మీరు ఎంకరేజ్ చేశారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. బట్ ఇట్స్ ఓకే, అపాలజీ చేయండి, జస్ట్ అక్నాలెడ్జ్ చేయండి. అది చేయకుండా ఇంకా ఘోరంగా ఏం చేస్తున్నారంటే, హర్దీప్ సింగ్ పూరి ఎంత బ్రేజన్గా మాట్లాడుతున్నాడంటే, హీ సేస్ ఇన్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, పార్లమెంట్లో ఒక ఉమెన్ ఎంపీ వచ్చి తనతో చెప్పిందంట, సి పీపుల్ ఆర్ జెలస్ ఆఫ్ యూ అని. అంటే ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఇట్ ఈస్ ఎ పోస్చర్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. అంటే చూసారా, ఇప్పుడు ఆ ఎప్స్టీన్తో ఉండడం వల్ల వేరే వాళ్ళకి ఆ అవకాశం లేదని జెలస్ ఫీల్ అవుతున్నారని ఉమెన్ ఎంపీ చెప్పిందంట. ఇప్పుడు ఇలాంటి టైంలో అపాలజైజ్ చేసి దాన్ని ఓన్ చేసుకొని అక్నాలెడ్జ్ చేసిన టైంలో దాని గురించి ఇలా మాట్లాడడం, ఇంత దారుణంగా మాట్లాడడం, దీన్ని క్వశ్చన్ చేయాల్సిన మీడియా సైలెంట్గా ఉండడం. అండ్ ఇప్పుడు నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు అనిల్ అంబానీ ఎప్స్టీన్తో మెయిల్ ఎక్స్చేంజెస్లో కొన్ని ఇంకా డామింగ్గా, హర్దీప్ సింగ్ పూరి కంటే కొంచెం దారుణమైన విషయాలు ఏంటంటే, వన్స్ ఎప్స్టీన్ సేస్ ఇన్ దాట్ మెయిల్ ఒక స్వీడిష్ బ్లాండ్ గర్ల్ ఉంది అంటే, అనిల్ అంబానీ సేస్ అరేంజ్ దట్. మరి దానికి అర్థం ఏంటో మీకే వదిలేస్తున్నా. అండ్ ఇంకా హీస్ పిచ్చింగ్ మన డిఫెన్స్ డీల్స్ గురించి మాట్లాడుతున్నాడు, పిఎం మోడీ ఇజ్రాయెల్ విజిట్ గురించి మాట్లాడుతున్నాడు, జారెడ్ కుష్నర్ ట్రంప్స్ అల్లుడు, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, అతనితో మీటింగ్ ఏర్పాటు చేయమని ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి అతనితో మీటింగ్ ఏర్పాటు చేయమని మాట్లాడుతున్నాడు. హూ ఈజ్ అనిల్ అంబానీ? అనిల్ అంబానీ ఒక ప్రైవేట్ ప్లేయర్, ఒక ప్రైవేట్ పర్సన్ ఇండియన్ గవర్నమెంట్ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎప్స్టీన్ రిఫర్స్ టు అనిల్ అంబానీ యాజ్ మోడీస్ గాయ్ ఇన్ ద ఇమెయిల్స్. అంటే ఒక మోడీ మనిషి, మోడీకి సంబంధించిన మనిషిగా మాట్లాడుతున్నాడు.
సో ఈ కార్పొరేట్ పొలిటికల్ నెక్సస్ గురించి కూడా మనకు బహిర్గతం అవుతుంది. మోడీ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్. అంటే మోడీ గురించి వేరే వాళ్ళు మాట్లాడుతుంది కానీ ఈజ్ నాట్ డైరెక్ట్లీ, అతనితో ఏం కాన్వర్జేషన్స్ కానీ ఎక్స్చేంజెస్ కానీ ఏం జరగలేదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నరేంద్ర మోదీ, బట్ నరేంద్ర మోదీ మనిషి అని చెప్పి ఎప్స్టీన్ అనిల్ అంబానీ గురించి చెప్తున్నాడు. అసలు ఒక ప్రైవేట్ ప్లేయర్, ఒక పబ్లిక్ అథారిటీ వాళ్ళు తీసుకోవాల్సిన డిసిషన్స్ గురించి, డిఫెన్స్ డీల్స్ గురించి, పిఎం మోడీ ఇజ్రాయెల్ విజిట్ గురించి, జారెడ్ కుష్నర్తో కల్పించడం గురించి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావట్లేదు. బేసికలీ ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సింది మీడియా. మీడియా ఏం చేస్తుంది తెలుసా? సైలెన్స్ ఆర్ వీక్ కవరేజ్. ఇంకా దారుణం ఏంటంటే వైట్ వాష్ చేయడం, దాన్ని సాఫెన్ చేయడం, ఈ అలిగేషన్స్ని వీటిని ఎందుకు చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ మనకు తెలుసు గోధి మీడియా ఇదంతా ఉంది. ఒక సీనియర్ యాంకర్ గురించి చెప్తాను నేను. అంటే చాలామంది దీన్ని వైట్ వాష్ చేయడానికే చూస్తున్నా. ఒక సీనియర్ యాంకర్ ఏం చెప్తున్నారు అంటే, జెఫ్రీ ఎప్స్టీన్ ఈజ్ a convicted rapist, pedophile and a criminal. Of course, yes. But he was also a power broker, fixer and a connector. So, he is making important people meet important people. So, దాని వల్ల వీళ్ళందరూ కలుస్తారు అని చెప్తుంది. సో మీకు తెలుగులో చెప్పాలంటే, అతను ఎరగా ఆడే, అతను రేపిస్టే, అతను సెక్షువల్ అబ్యూస్ చేసినవాడే. బట్ అతను పవర్ బ్రోకర్ కూడా. ఇంపార్టెంట్ పీపుల్ని ఇంకో ఇంపార్టెంట్ పీపుల్తో కలవడానికి ఒక బ్రోకర్గా పనిచేస్తాడు. దీనికోసం అని చెప్పి వేరే వాళ్ళు కలిసి ఉంటారు, వేరే వాళ్ళ హర్దీప్ సింగ్ పురి లాంటి వాళ్ళతో ఎంగేజ్ అయి ఉంటారు అని చెప్తుంది. సో బేసికల్లీ ఏంటంటే నా పర్సనల్ లైఫ్కి ఈ ప్రొఫెషనల్ దానికి సపరేషన్ చేయమే అని చెప్తున్నారు. అండ్ ఇంకో దారుణం ఏంటి తెలుసా? ఈ కంపార్ట్మెంటలైజేషన్ అన్నది చాలా దారుణం. ఎందుకంటే సెక్షువల్ అబ్యూస్ ఈజ్ నాట్ ఏ సైడ్ స్టోరీ. అదేదో పక్కకు తోసేసి ఇది వేరేలే, అతను చేసే పనులు వేరే అని చెప్పుకోవడానికి లేదు. రెండోది, దే ఆల్ న్యూ దట్ ఈజ్ ఎ కన్విక్టెడ్ క్రిమినల్ బట్ దే స్టిల్ ఎంగేజ్ విత్ హిమ్. అది. ఇంకొకటి, ఈ జర్నలిస్ట్, ఈ సీనియర్ న్యూస్ యాంకర్ ఎవరైతే అన్నానో, షీఈస్ పద్మజ జోషి ఫ్రమ్ ఎన్డీటీవీ and of course she is a woman, and most of the victims of Epstein's abuse are women and children who are also underage girls. So ఉమెనే మోస్ట్ విక్టిమైజ్ అయి ఉన్న ఈ స్టోరీలో ఒక ఉమెనే ఇలా వైట్ వాష్ చేయడము, పవర్ కోసం అని చెప్పేసి ఇలా వీళ్ళ సఫరింగ్స్ని డౌన్ ప్లే చేయడం అన్నది, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ జర్నలిజం, ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎంపతి అండ్ బేసిక్ డిగ్నిటీ. సో ఈ జర్నలిస్టులు అందరూ ఏం చేస్తున్నారంటే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటే వాళ్ళ ఎజెండాకి తగ్గట్టు నరేటివ్ సెట్ చేయడంలో వీళ్ళు సఫలీకృతం అవుతున్నారు. దాన్ని మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అని చెప్పి లెఫ్టిస్ట్ ఇంటెలెక్చువల్ నోమ్ చోమ్స్కీ కాయిన్ చేస్తాడు ఈ టర్మ్ని. మనకు తగ్గట్టు, మనకు కావాల్సిన ఎజెండాకి తగ్గట్టు ఒక అభిప్రాయాలన్నింటినీ సెట్ చేసి నరేటివ్ని పుష్ చేయడం అనమాట. బట్ ఇక్కడ ఐరానికల్లీ ఏంటంటే, ఈ మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అనే టర్మ్ని కాయిన్ చేసిన నోమ్ చోమ్స్కీ గురించి మాట్లాడుతున్నా కదా, హీ ఆల్సో ఫీచర్స్ ఇన్ ఎప్స్టీన్ ఫైల్స్. అండ్ చాలా దారుణంగా కూడా ఎప్స్టీన్ ఇలా మొత్తం ఇవన్నీ చేశాడు అని తెలిసిన తర్వాత కూడా, ఇన్ దాట్ ఈమెయిల్ ఎక్స్చేంజెస్ విత్ జెఫ్రీ ఎప్స్టీన్, నోమ్ చోమ్స్కీ సేస్, నిన్ను మీడియా ట్రీట్ చేస్తున్న విధానం చూసి నాకు బాధగా ఉంది అని అంటాడు. సో అతని మీద చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఒక కన్విక్టెడ్ పెడోఫైల్ అండ్ రేపిస్ట్ మీద ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాడు, స్ట్రక్చరల్ వైలెన్స్ గురించి, డిస్క్రిమినేషన్ గురించి పోరాడతాడు, బోల్డ్ వాయిస్గా పేరున్న నోమ్ చోమ్స్కీ జాలి చూపించడం అన్నది ఈ ప్రాబ్లం ఎంత డీప్గా రన్ అవుతుందో చెప్పడానికి నిదర్శనం. అంటే ఇట్ కట్స్ అక్రాస్ పాలిటిక్స్, ఐడియాలజీస్ అండ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ అనమాట. అంటే నువ్వు మీడియా రంగం, కార్పొరేట్ రంగం, అకాడమీ, మీడియా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో పవర్ క్లోజ్గా అవ్వడానికి, మోరల్స్ని కూడా బ్యాక్ సీట్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఇది పర్ఫెక్ట్ నిదర్శనం. నోమ్ చోమ్స్కీ లాంటి వాళ్ళు ఇలా దీంట్లో ఉన్నారు, అతని మీద జాలి చూపిస్తున్నారు, అతను నార్మలైజ్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అసలు అన్బిలీవబుల్. బట్ ఇట్ ఈస్ ట్రూత్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వీటన్నిటిలో నేను చెప్పాలనుకుంటుంది సింపుల్. వీళ్ళెవ్వరూ క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్నారా అంటే వీ కెనాట్ సే ఇట్ ఫర్ సర్టెన్టీగా మనం సర్టెన్గా చెప్పలేం. బట్ దే ఆల్ ఎనేబుల్డ్ హిమ్. అతను తప్పు చేశాడు అని తెలిసిన తర్వాత కూడా దే కంటిన్యూ టు ఎంగేజ్ విత్ హిమ్, దే కంటిన్యూ టు హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ హిమ్. అతన్ని లెజిటిమైజ్ చేశారు, అతనికి ఎనేబుల్ చేశారు. అతను ఈ పవర్ అనే ఈ క్లోజ్ ప్రాక్సిమిటీ అతనితో అసోసియేట్ అయ్యి అతని గిల్ట్ని, అతను చేసిన తప్పుల్ని కొన్ని క్షమించినట్టే చేశారు. సో అతన్ని మొత్తం ఈ సొసైటీలో అతన్ని నార్మలైజ్ చేయడానికి ఈ పవర్ఫుల్ పీపుల్ అందరూ ఉపయోగపడ్డారు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నౌ లెట్స్ బ్రింగ్ బ్యాక్ దట్ వాట్సాప్ స్టోరీ. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన వాట్సాప్ స్టోరీ. మీరు ఒక క్రిమినల్తో ఫోటో దిగితే మిమ్మల్ని అందరూ క్వశ్చన్లు అడుగుతారు, సస్పిషన్స్ రైజ్ చేస్తారు, మీ మోటివ్స్ని క్వశ్చన్ చేస్తారు, మీ నిజాయితీని శంకిస్తారు. బట్ వీళ్ళు మాత్రం అతనితో తెలిసి క్రిమినల్ జైలుకి వెళ్ళొచ్చిన వాడిని కూడా రోజు మాట్లాడతారు, కలుస్తారు, అన్నీ చేస్తారు, నార్మలైజ్ చేస్తారు. బట్
పీపుల్ ఆర్ ఎనీ సొసైటీ డిఫరెంట్లీ ట్రీట్ చేసేది ఎలిట్స్ని, బికాస్ వీళ్ళు ఇలా దులిపేసుకుంటారు అనమాట, మాకేం పట్టలేదు అన్నట్టు. ఈ గిల్ట్ బై అసోసియేషన్ అన్నది మనం చేస్తే ఒక క్రైమ్లా చూస్తారు, బట్ వీళ్ళు చేస్తే ది హైడ్ బిహైండ్ కాంటెక్ట్స్ అండ్ కాంప్లెక్సిటీస్. అంటే ఈమెయిల్ ఎక్స్చేంజెస్ ఏమో జస్ట్ ప్రొఫెషనల్గా మేము డీలింగ్స్ అంటారు. ఎందుకు రిపీటెడ్లీ కలుస్తున్నారంటే ఇగ్నోరెన్స్ అంటారు. ఎందుకు రిపీటెడ్లీ కాన్వర్జేషన్స్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ జస్ట్ అ ఫార్మాలిటీ ఇన్ అవర్ ప్రొఫెషన్స్ అంటారు. బట్ మనకు మాత్రం గిల్ట్ బై అసోసియేషన్ స్టేస్. మన మోటివ్స్ని క్వశ్చన్ చేస్తారు, మన ఇంటెన్షన్స్ని క్వశ్చన్ చేస్తారు. సో బేసికలీ ఎలీట్ ఇంప్యూనిటీ ఇస్ రియల్. అంటే ఎలీట్స్ ఏం చేసినా సరే దే కెన్ లుక్ అవే, పర్లేదు లేదో తప్పించుకోవచ్చు. వేరే దేశానికి వచ్చి పునుగులు తినొచ్చు, పునుగుల్ని మంచిగా చట్నీతో నంచుకొని తినొచ్చు. కారం అయ్యి కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, దానికి కారం మీదకి తోసేసి ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, వాళ్ళు చేసిన పాపాలని వాళ్ళు చేసిన నేరాలని తుడుచుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. ప్లేట్ అయిపోతుంది, ప్లేట్ గెట్స్ క్లియర్డ్, లైఫ్ మూవ్స్ ఆన్. బట్ ది స్టోరీ డస్ నాట్ ఎండ్ హియర్, బికాస్ ఇవన్నీ అన్కంఫర్టబుల్ ట్రూత్స్ని దాటి వేసుకొని ఇలా ప్లేట్ ఇలా కళ్ళు తుడుచుకొని చట్నీ తినేసి వెళ్ళిపోయేది ఎలిట్స్. బట్ జెఫ్రీ ఎప్స్టీన్ స్టోరీ is not about Jeffrey Epstein nor elites. It is a story about the survivors of Jeffrey Epstein. ఎవరైతే ఉమెన్ ఉన్నారో, చిల్డ్రన్ ఉన్నారో, అతని సెక్షువల్ ట్రాఫికింగ్ రింగ్కి బాధితులైన వాళ్ళు ఉన్నారో, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ దెమ్. బట్ వాళ్ళు కన్వీనియంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసి ఎస్కేప్ అయిపోవడానికి లేదు. They have to stay here because they are the ones who are affected, because only ash knows the experience of burning. Thank you.